ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వాక్య భాగంగా సామ్ 91 వర్స్ 9 ఒకసారి చదువుకుందామండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. బికాస్ యూ హ్యావ్ మేడ్ ద లార్డ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, ద మోస్ట్ హై హూ ఈజ్ మై రెఫ్యూజ్. సో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒకసారి వాక్యాన్ని గురించి మనం ఆలోచిద్దాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. భూమిని ఆకాశము సృష్టించిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయినా ఈ వాక్యం నీదైనది తండ్రి. నైనా వాక్యం మేము తండ్రి మెడిటేట్ చేయొచ్చుండగా దేవా, మీరే మాతో మాట్లాడుతండి, మా హృదయాంతరంగాన్ని సరిచేస్తండి. నీ చిత్తానుసారం మమ్మల్ని అందరినీ నడిపించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించమని, మా జీవితాలను మార్చమని అసలు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే సో ఈ సామ్ 91 సామ్ మోషే రాశాడు అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తూ ఉంటారండి. సో ఈ 91 సామ్లో అంటే మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడాలి అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. సో 9th వర్స్లో స్పెసిఫిక్గా చూసినట్లయితే యెహోవా నీవే నా ఆశ్రయము. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్గా ఆయన కోట్ చేస్తున్నాడు అనమాట. ఎవరిని గురించి కోట్ చేస్తున్నా అంటే యెహోవా తండ్రిని గురించి కోట్ చేస్తున్నాడండి. యెహోవా తండ్రి నీవే నాకు ఆశ్రయము. జనరల్గా మనకేంటి అంటే మనకి ఏమైనా సిక్నెస్ వచ్చింది అంటే వీఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్స్, వీఆర్ గోయింగ్ టు ద ఫిజిషియన్స్, వీఆర్ గోయింగ్ టు ద స్పెషలిస్ట్. కానీ ఇక్కడ సామిస్ట్ ఏమని చెప్తున్నా అంటే యు ఆర్ మై రెఫ్యూజ్, యు ఆర్ మై స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్ మేబీ, whatever the condition I am going through, so I am the one who is going to lean upon you. I am the one who is going to get a direction from you. సో నేను నీ మీద ఆధారపడతాను, నీ మీదే ఆధారపడతాను అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో ఆయన చెప్తున్నాను అనమాట. అంతేకాకుండా మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తలంపులు, రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. సో మన హృదయాంతరంగాల్లో ఏంటి అంటే వీఆర్ ఆల్వేస్ గెటింగ్ ద నెగిటివ్ థాట్స్, నెగిటివ్ తలంపులు, negative thoughts. Always the Satan is going to roaring like a lion. So he is trying to intimidate that we are not going to make it, we are not going to get through it or walk through it అనేది మనకి ఎప్పుడు కూడా కంగారుగా వాడు భయపెడుతూ ఉంటాడు అనమాట. సో whenever that situation comes or whenever you are going to get those kind of thoughts, you have to come to the throne of grace of the Jesus Christ or the Almighty God. సో ఆయన మనం ఆశ్రయం చేసుకున్నప్పుడు, వెన్ వీఆర్ సీకింగ్ హీస్ హెల్ప్, వెన్ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్వ్స్ టు హిమ్, సో ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మనకి నివాస స్థలముగా ఉంటాడంట, ఆయన మనకి ఆశ్రయంగా ఉంటాడంట. అంతేకాకుండా మనం ఎవరిని ఆధారం చేసుకునేది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. సో ఎవరిని మనం ఆశ్రయం చేసుకుంటున్నాము, ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం, మన పరిస్థితుల్లో మనకున్నటువంటి మన ఫ్రెండ్స్ మీద ఆధారపడుతున్నామా, లేకుంటే వీళ్ళు సజెషన్స్ బాగా ఇస్తారు, లేదంటే వాళ్ళ సజెషన్స్ బాగా ఇస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు పరిగెడుతున్నామా, లేదంటే వాళ్ళకి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసు, వీళ్ళకి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసు, దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ దిస్ పర్టికులర్ సినారియో అని చెప్పేసి వాళ్ళ వైపు మనం చూస్తున్నామా అనేది ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, సో ఎటువంటి సిచ్యువేషన్ నుంచి మనం వెళ్తున్నప్పటికీ కూడా మహోన్నతిని మనం ఆధారం చేసుకోవాలంట. మహోన్నతుడు అంటే ఏంటి? ద మోస్ట్ హై గాడ్. సో అంటే హీఈస్ ద సుప్రీం గాడ్, అంటే ఆయనకి మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఆయన ఒక్కళ్ళే మనకి భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన మీదే మనం ఆధారపడాలి, ఆయన మీదే మనం లీన్ ఆన్ అవ్వాలి. మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడే సమస్తాన్ని చేశాడు అనేది మనం ఒప్పుకుంటాం, దేవుడి ద్వారానే మనకి సమస్తము కలిగినాయి అని కూడా ఒప్పుకుంటాము. కానీ మనకి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే we are go for the help of Google and also we are going for the help of the fellow believers or else the fellow friends. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మనం ఎవరి దగ్గరికి రావాలి, వేర్ వీ హ్యావ్ టు లీన్ అపాన్ అవర్ హార్ట్స్. సో ఎక్కడికి వెళ్ళి మన హృదయాలను మనం కృమ్మరించుకోవాలి, మన హృదయాంతరంగాలు ఉండే ఆలోచనలు మనం చెప్పుకోవాలి అనేది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు గో టు ద మోస్ట్ హై గాడ్. సో హూ ఈజ్ ద ఆల్ మైటీ. ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడే కాదు, నిన్ను నన్ను ఈ సమస్త టెక్నాలజీని, సమస్త
ఈ యొక్క తండ్రి భూచరాలన్నింటినీ కూడా సృష్టించిన వాడు. ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అండర్ హిస్ కంట్రోల్, అండర్ హిస్ వింగ్స్. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని గమనించడమే కాకుండా ఆయన చిత్తానికి మనం లోబడి ఆయన దగ్గరికి మనం ఆయన ప్రెజెన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆయన దగ్గర నుంచి హెల్ప్ని పొందుకోవాలి. అంతేకాకుండా ఈ వాక్య భాగంలో ఇంకా అంటే మనం డీపర్గా ఆలోచించినట్లయితే సో మీరు ప్రతి సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేస్తారు. ప్రతి సిచ్యువేషన్ని మీరు ఓవర్కమ్ చేసి నిలబడగలుగుతారు. సో ఈ నిలబడగలగటం అంటే ఈ విధంగా మనం స్టాండింగ్ ఇన్ ద సిచ్యువేషన్స్. సో స్టాండింగ్ ఇన్ ద సిచ్యువేషన్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఒక సిచ్యువేషన్ నుంచి వెళ్తున్నప్పుడు మనం ఆ సిచ్యువేషన్ చూసి భయపడుతున్నామా, లేకుంటే మనం ఆ సిచ్యువేషన్ చూసి కలవరపడుతున్నామా? భయపడుతూ కలవరపడుతూ కూడా దేవుడి వైపు మనం చూడగలుగుతున్నామా? అంటే మనం భయపడ్డము కలవరపడ్డం అనేది కామన్గా హ్యూమన్ టెండెన్సీ అది. సో ప్రతి ఒక్కరం కూడా భయపడతాం, ప్రతి ఒక్కరం కూడా కంగారు పడతాం. కానీ బట్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు లీన్ అపాన్ ద గాడ్ హూ ఈజ్ మోస్ట్ హై, who has a supreme power to deliver you from that trouble, from that specific situation. సో మనం ఏమనుకుంటూ ఉంటామంటే అంటే వీళ్ళకి ఈ సిచ్యువేషన్ అయింది కాబట్టి దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ ద ఫ్రెండ్స్ హూ వెంట్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్ ఆర్ ద సేమ్ సినారియో. కానీ మనకి ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ వీఆర్ వాకింగ్ త్రూ ద పాత్ ఆఫ్ లైఫ్, సో ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ ఎ ఫ్రెష్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ న్యూ టు అస్. సో వీ డోంట్ నో ద పాత్ వేర్ ఇట్ గోస్ టు. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు లీన్ అపాన్ ద గాడ్. సో మనం ఏ సిచ్యువేషన్ నుంచి వెళ్తే దీనిలోంచి మనం ఓవర్కమ్ చేస్తాము, దీనిలో మనం విక్టోరియస్గా నిలబడతాము అనేది మనకి తెలియదు. మనకి వచ్చేంటే ఆ వర్రీని బట్టి ఆ కంగారుని బట్టి వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ద సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్, వీఆర్ గోయింగ్ టు చూస్ డిఫరెంట్ పీపుల్, ఆ డిఫరెంట్ ఫ్రెండ్స్, ఆ డిఫరెంట్ నైబర్స్, ఆ డిఫరెంట్ స్పెషలిస్ట్స్. సో వీళ్ళందరినీ చూస్ చేయడం ఒక తప్పు అని నేను అనట్లేదు, కానీ బట్ వీళ్ళందరికంటే కూడా వెన్ యూ గో టు ద గాడ్, వెన్ యూ గో అండ్ ప్లీజ్ ద గాడ్, when you go with the contrite spirit and the humility in your heart, then God is going to give a help to you. He is going to provide you the helping hand. So ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి he is going to provide the helping hand. సో ఆ విధంగా నేను ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నానండి. అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పుడు ఎన్నో పాండమిక్స్లో నుంచి మనం వెళ్తున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైరస్ వస్తుంది అంటున్నారు, ఈ వైరస్ వచ్చింది, ఆ వేవ్ వస్తుంది, ఈ వేవ్ వస్తుంది అని మనం వింటున్నాం. So whatever the wave it is, whatever the situation it is, whatever the condition it is, so always lean upon the God who is going to help you to sustain in the life. He is the only one who is going to give you the breath. He is the only one who is giving you the life. So come to the throne of grace of God, and so that we are going to be dwell in His presence, and we are going to get the success and victorious life. That's what I want to convey through this message, Andy. Thank you all for listening to this.